హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ప్రతిరోజు మనం ఇంగ్లీష్ స్టోరీలోని ఒక్కొక్క పార్ట్ చదువుకుంటూ ఉన్నాం కదా. చదువుకుంటూ దాంట్లో ఉన్న అర్థాలని, దాంట్లో ఉన్న ఇంట్రికేసీస్ని గ్రహిస్తున్నాం. చింగీస్ ఐత్మతో ఒక పెద్ద కథ మదర్ ఎర్త్ని మనం చదువుతున్నాం. ఈరోజు ఒక భాగం దాంట్లో తీసుకుందాం. రస్ట్ కలర్డ్ ఫ్లోక్స్ ఆఫ్ షీప్ పాస్డ్ హియర్ డే ఆఫ్టర్ డే. ఆ రస్ట్ కలర్లో ఉన్నటువంటి, రస్ట్ అంటే ఒక రకమైనటువంటి రెడ్ ఆక్సైడ్ ఉంటుంది చూసారా, ఆ కలర్ అనమాట. ఎల్లో కానీ రెడ్ కానీ ఇంకొక కలర్తో కలిస్తే ఎలా ఉంటుంది, ఒక పేల్ కలర్, అటువంటి రంగులో ఉన్నటువంటి షీప్స్ అన్నమాట. షీప్స్ అనకూడదు. ఆ ఫ్లోక్స్ అంటే మందలు, ఆ గొర్రెల మందలు వెళుతూ మరి రోజు అంతా కూడా హియర్ డే ఆఫ్టర్ డే, రోజు గడిచిన బట్టి రోజు ప్రతిరోజు అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట అక్కడ గొర్రెలు. దేర్ ఫ్యాటీ టైల్స్ స్వేయింగ్ ఇన్ ద డస్టీ ఎయిర్. చూడండి, ఫ్యాటీ టైల్స్ అన్నమాట. ఫ్యాటీ టైల్స్ అంటే బాగా లావుగా ఉన్నటువంటి టైల్స్, వాటి తోకలు స్వేయింగ్ ఇన్ ద డస్టీ ఎయిర్. స్వేయింగ్ అంటే చూడండి, గాలి కట్టి ఇటు ఊగటం, అలా చక్కగా మెల్లగా కొట్టుకుంటూ ఆ ఎయిర్లో నడుస్తుండే ఆ షీప్. దేర్ హూఫ్స్ క్లాటరింగ్ లైక్ హెయిల్ స్టోన్స్. హూఫ్స్ అంటే తెలుసు కదా, గిట్టలు, అవి అన్నమాట శబ్దం చేస్తుంటాయి. ఆ క్లాటరింగ్ అలాగా హెయిల్ స్టోన్స్, వడగళ్ళు లాగా ఉంటాయట నడుస్తూ ఉంటాయి. బ్లాక్ ఫేస్డ్ షెపర్డ్స్ డ్రోవ్ ద ఫ్లోక్స్ ఆన్వర్డ్. నల్లగా ఉండేటువంటి, నల్లగా ఉన్న ఈ షెపర్డ్స్ ఈ ఫ్లోక్స్ని మరి పైకి తోలుకెళ్తూ ఉండేవాళ్ళు. ఆన్వర్డ్ అంటే పైకి అనమాట. దెన్ కేమ్ ద నోమాడ్ క్యాంప్స్. ఆ తర్వాత సంచారు జీవులు ఉంటారు కదా, వాళ్ళు క్యాంప్ చేసుకొని అక్కడికి వచ్చేవాళ్ళు. ఆఫ్ ద రిచ్ విలేజెస్ విత్ దేర్ క్యామెల్ క్యారవాన్స్. అక్కడ ఉండే రిచ్ విలేజెస్ నుంచి ఆ నోమాడ్స్ క్యాంపులు వేసుకొని అక్కడ వస్తుండేవాళ్ళు. క్యారవాన్స్ తెలుసు కదా, క్యామెల్ అంటే ఒంటెలు. ఆ ఒంటెలు మరి ఒక్కో చోట ఆగుతుంటారు, వాళ్ళు ఆగి వాళ్ళు వెళ్తూ ఉంటారు. క్యారవాన్ అంటే వెహికల్ అనేటువంటి ఒక అర్థం కూడా ఉంది. తాత్కాలికంగా నివసించడానికి వాడే ఒక క్యారవాన్ అని కూడా అంటుంటారు. అండ్ దేర్ వైన్ స్కిన్స్ ఆఫ్ ఫెర్మెంటెడ్ మేస్ మిల్క్ టైడ్ టు ద శాడిల్స్. శాడిల్స్ అంటే మనం గుర్రం కానీ ఒంటె కానీ ఎక్కడానికి పైకి ఎక్కి కూర్చుంటానికి వేసుకుంటాం, మంచిగా కంఫర్ట్గా ఉండడానికి, అదనమాట శాడిల్. దానికి ఆనించి అనమాట ఈ స్కిన్తో తయారు చేసినటువంటి వైన్ కోసం స్కిన్తో తయారు చేసినటువంటి అవి ఉండేవి. ఆ వైన్ కూడా చూడండి, ఫెర్మెంటెడ్ మేర్స్ మిల్క్, మేర్స్ మిల్క్తో తయారు చేసినటువంటి ఆ వైన్ కూడా. ద యంగ్ గర్ల్స్ అండ్ యంగ్ వైఫ్స్ డ్రెస్డ్ ఇన్ సిల్క్స్. మరి ఆ యంగ్ గర్ల్స్, యంగ్ వైఫ్స్ అంతా కూడా చక్కగా సిల్క్ డ్రెస్లు వేసుకునేవాళ్ళు. స్వేడ్ అండ్ దేర్ ఫ్రిస్కీ పేసర్స్. ఫ్రిస్కీ అంటే ప్లేఫుల్ అని, చక్కగా ఆడుకుంటూ మరి అటు ఇటుగా తిరుగుకుంటూ ఉండేవాళ్ళని. యాజ్ దే సాంగ్ సాంగ్స్ ఆఫ్ గ్రీన్ మీడోస్. పాటలు కూడా పాడుతుండేవాళ్ళు, ఆ పచ్చకు బయలుకి సంబంధించిన పాటలు. అండ్ క్లియర్ వాటర్స్. ఐ వండర్డ్ ఎట్ దెమ్. వాళ్ళని చూస్తే నాకు వండర్గా అనిపించేది. అండ్ ఫర్గెటింగ్ ఆల్ ఎల్స్, అన్నీ మర్చిపోయేదాన్ని. వుడ్ రన్ ఏ లాంగ్ వే ఆఫ్టర్ దెమ్. వాళ్ళతో వెళ్ళేదాన్ని. ఆమె చెప్తుంది తోలుగానే ఆమె చిన్నప్పటి విషయాలు. ఇఫ్ ఓన్లీ ఐ హ్యాడ్ సచ్ ఎ డ్రెస్ అండ్ ఏ టాసల్ షాల్. నిజంగా అంటే ఆ డ్రెస్ నాకు ఉన్నట్టయితే, అదే ఆ టాసల్ షాల్ అంటే మెత్తగా ఉండేటువంటిది, టాజల్ షాల్ అది ఉన్నట్టయితే, ఐ డ్రీమ్డ్, కలగంటూ ఉండేది, అలా ఉంటూ ఉండేది.
gazing after them till they disappeared from you. వాళ్ళని చూస్తూ అనమాట కలగంటూ ఉండేదాన్ని. వాళ్ళు వెళ్ళిపోయేదాకా ఆ వ్యూ డిసపియర్ అయ్యేదాకా అలా చూస్తుండేదాన్ని. వాట్ వాజ్ ఐ దెన్? అప్పుడు నేను ఏంటి మహా అయితే ద బేర్ ఫుట్ డాటర్ ఆఫ్ ఏ హైర్డ్ ఫార్మ్ హ్యాండ్. నేను ఒక కుమార్తెని, మరో కుమార్తెని, లేదా ఒక కౌలు తీసుకొని చేసే ఒక రైతు యొక్క కుమార్తెని. పైగా బేర్ ఫుట్, చెప్పులు కూడా వేసుకునేదాన్ని కాదు. మై గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ బీన్ మేడ్ ఎ ప్లఫ్ మ్యాన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ టు పే ఆఫ్ హిజ్ డెట్స్. చూడండి, ఆ గ్రాండ్ ఫాదర్, ఆమె గ్రాండ్ ఫాదర్ కూడా అనమాట ఒక ప్లఫ్ మ్యాన్ అంటే నాగలి దున్నేవాడుగా ఉండేవాడు. ఆయన జీవితం అంతా కూడా పెద్ద రాష్ట్రం ఇస్తలేదు. ఎందుకు? టు పే ఆఫ్ హిజ్ డెబ్ట్స్ అనకూడదు, బీ సైలెంట్ అనమాట. పే ఆఫ్ హిజ్ డెబ్ట్స్ అంటే అతని అప్పులు తీర్చడానికి ఆ నాగలి దుంటమే సరిపోయేది పాపం అతనికి. అండ్ సో ఇట్ వెంట్ ఇన్ ద ఫ్యామిలీ. ఆ విధంగా మా ఫ్యామిలీ గడిచేది. యట్ త్రూ ఐ నెవర్ హ్యాడ్ ఎ సిల్క్ డ్రెస్. ఎప్పుడు కూడా సిల్క్ డ్రెస్ నాకు లేదు. ఐ గ్రూ ఇంటూ ఏ అట్రాక్టివ్ గర్ల్. మంచి అట్రాక్టివ్ గర్ల్గా అయితే పెరిగాను. ఐ లైక్ టు వాచ్ మై షాడో. ఆ షాడో చూడటం నాకు ఇష్టం. అంటే నడుస్తుంటే షాడో పడుతుంది కదా, ఆ షాడో నీడ. ఐ వుడ్ వాక్ అలాంగ్ లుకింగ్ ఎట్ ఇట్. దాన్ని చూసుకుంటూ నేను వెళ్ళేదాన్ని, నడిచేది. యాజ్ ఇఫ్ అడ్మైరింగ్ మై సెల్ఫ్ ఇన్ ఏ మిర్రర్. అంటే ఆ అద్దంలో చూస్తూ నన్ను నేను అడ్మైర్ చేసుకుంటూ ఆ విధంగా అనమాట నువ్వులు ఆ నీడని చూసుకుంటూ వెళ్ళేదాన్ని. ఐ సర్టెన్లీ వాజ్ ఎ ఫన్నీ గర్ల్. నేను నిజంగా ఒక ఫన్నీ గర్ల్ అప్పుడు ఆ కాలం అని చెప్తుంది అనమాట. ఓకే, ఈరోజు అక్కడ వరకు చాలు. నెక్స్ట్ మరి ఆ తర్వాత పార్ట్లోకి చదువుకున్న వ్యక్తి ఆ విశేషాలను తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే. లెట్స్ మీట్ టుమారో.